ఈ నెల 28న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మార్చి 21 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 20-21 తేదీలను షెడ్యూల్లో పెట్టగా మార్చి 20-21 తేదీలను రిజర్వ్ డేలుగా ఉంచారు. ఇక అవసరమైతే మరో 2 రోజుల పాటు పొడిగించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి వారానికి 5 రోజులు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మార్చి 21 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 20-21 తేదీలను షెడ్యూల్లో పెట్టగా మార్చి 20-21 తేదీలను రిజర్వ్ డేలుగా ఉంచారు. ఇక అవసరమైతే మరో 2 రోజుల పాటు పొడిగించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి వారానికి 5 రోజులు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. కొద్దిసేపు క్రితమే బీఎస్సీ సమావేశం ముగిసింది. బీఎస్సీ సమావేశంలో సభకి సంబంధించి అంటే శాసనసభ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యి గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా వేశారు. సభ వాయిదా వేసిన తర్వాత బీఎస్సీ సమావేశంలో ఈ శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి అనేది స్పీకర్ అధ్యక్షతన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అటు స్పీకర్ అధ్యక్షతన స్పీకర్ తో పాటు సీఎం చంద్రబాబు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్, జనసేన పార్టీ నుంచి మంత్రి రాజన్న మనోహర్, అదేవిధంగా చీఫ్ విప్ గా ఉన్న జీవీ ఆంజనేయులు, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, వీళ్ళందరూ కూడా ఈ బీఎస్సీ సమావేశాల్లో పాల్గొన్నారు. వైసీపీ నుంచి వైసీపీ అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేయడంతో వైసీపీ నుంచి ఎవరు బీఎస్సీ సమావేశాలు కాలేదు. ప్రతిపక్షం కూడా ఇస్తేనే సమావేశాలకు వస్తామంటూ ఇప్పటికే వైసీపీ సమావేశాలను బాయ్కాట్ చేసిన పరిస్థితుంది. ఇక ఈ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి అంటే తొలిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ కి సంబంధించి పూర్తి స్థాయి చర్చ జరగాలనే అంశాలు, అదేవిధంగా ప్రజలకి సంబంధించిన సమస్యల పైన చర్చించే విధంగా ఈ సమావేశాలు నిర్వహించాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో దానికి సంబంధించి అంటే మొత్తం 20 రోజుల పాటు సభ నిర్వహించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఈ సమావేశాన్ని మార్చి 19 వరకు కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా నిర్ణయించడం జరిగింది. ఇక ఈ నెల రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలుపుతారు. 26 శివరాత్రి, 27 ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆ 2 రోజుల పాటు సెలవులు ఉన్న నేపథ్యంలో 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 28 ఉదయం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో బడ్జెట్ కి సంబంధించి ఆమోదం తెలుపుతారు. అనంతరం సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సభ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ బడ్జెట్ పైన చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక అవసరాన్ని బట్టి మార్చి 19 వరకు బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అవసరం మేరకు మరో 2 రోజుల పాటు సభ నిర్వహించేలాగా వెసులుబాటు కల్పిస్తూ మార్చి 21 వరకు కూడా ఈ బీఎస్సీ షెడ్యూల్ అనేది ఖరారు చేయడం జరిగింది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.